वंदे मातरम सुजलाम सुफलाम मलयजशीतलाम मातरम शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी वंदे वंदे जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता स्वतंत्र भारत की, भारत माता की, भारत माता की, भारत माता की। నాగమణి శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ఎస్ఎంసి చైర్మన్ గారికి, అదేవిధంగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, చిన్నారులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితం ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. మన భావి భారత నిర్మాణానికి మీరే పునాదులు. ప్రైమరీ దశ నుంచే ఎందరో మహనీయుల త్యాగాల ఫలితం మన భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో దాస్య శృంఖలాలను తెంచుకొని ఎందరో మహనీయుల త్యాగ ఫలితంతో మనం ఈ రోజున స్వతంత్ర పాలనని అనుభవిస్తున్నాం. ఏఐ టెక్నాలజీ, రోబోటిక్, ఇవన్నీ టెక్నాలజీ చిన్నప్పటి నుంచే మీరు నేర్చుకోవాల్సిన పని అవసరం ఉంది. అందుకే మీరు కూడా ఇప్పుడున్న సమాజకు అనుగుణంగా కులమత భేదాల, వర్గ విభేదాలకు దూరంగా ఉంటూ భారతదేశ పునరుద్ధరణకి మన వంతు సహాయ సహకారాలు మీ వంతు కృషి చేస్తారని, మంచి నడవడికతో మీరు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించి మన తల్లిదండ్రులకు, మీకు విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులకు, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా గర్వకారణంగా నిలబడతారని మనస్ఫూర్తిగా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నారులకి ఆశీస్సులు అందిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని తల్లిదండ్రులకు మరియు పెద్దలకు అందరికీ మరొకసారి 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ప్రైమరీ స్కూల్లో స్వాతంత్ర వేడుకలకి నాకు ప్రిన్సిపాల్ గారి ఆహ్వానం ప్రకారం ఇక్కడికి వచ్చాము.
ఈ రోజున మనం చాలా ఈ దేశంలోనే అత్యున్నతమైన రోజుగా ఈ రోజున మనం ప్రకటించుకున్నారు. ఆగస్టు 15 అంటేనే ఎంతో మంది త్యాగ ఫలితమే మనకి ఈ రోజున ఇంత స్వతంత్రంగా మనం బతుకుతున్నాము. ఈ స్వతంత్ర దేశంలో ప్రతి ఒక్కరికి స్వతంత్రంగా ఉండే అవకాశం ఇచ్చింది మనకి. ఎంతమందిలో చనిపోయి వాళ్ళు మీద మనం కట్టుకున్న ఒక మంచి భారతదేశాన్ని నిలబెట్టుకొని మనమందరం మంచిగా చదువుకొని అందరూ మంచి ఇక్కడ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, అందరికి సంబంధించిన వాళ్ళని చూసి ఇంప్రెస్ గా మనం అందరం కూడా బాగా ఏం చేయాలి, చదువుకోవాలి. భగత్ సింగ్ గారు మనకి ఏం చెప్పారు, ఒక్క స్వతంత్ర భారత్ని ఒక్కడిని చంపితే 100 మంది భగత్ సింగులు తయారవుతారని చెప్పారు. భగత్ సింగ్ గారు తెలుసా మీకు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలుసా? ఓకే. అదేవిధంగా మనం అందరం ఇప్పుడు ఎలా తయారవ్వాలంటే అబ్దుల్ కలాం గారి లాగా తయారవ్వాలి. అబ్దుల్ కలాం గారు తెలుసు కదా, ఆయన ఇప్పుడు మనకున్న తెలిసిన వ్యక్తుల్లో ఆయన ఒక్కడే ఈ భారతదేశానికి ఒక సైంటిస్టు. మీరందరూ కూడా ఒక మంచి సైంటిస్టులా ఉండి ఈ దేశాన్ని కాపాడాలని చెప్పి భావి పౌరులకి నేను తెలియజేస్తున్నాను.